ప్రకాశం జిల్లా కాపునాడు ఆత్మీయ సమావేశాన్ని ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. కర్నూలు రోడ్డులోని ఏ గ్రాండ్ హోటల్ నందు జరిగిన ఈ సమావేశంలో అఖిల భారత కాపునాడు అధ్యక్షులు గాలం సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కాపు నాయకులు ఆరిగ ప్రతాప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు ఉద్యమం ప్రారంభమై ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుందని అన్నారు. ప్రకాశం జిల్లాకు కాపునాడుకు చాలా దగ్గర సంబంధం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కాపులు 30% ఉన్నారని, కానీ రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని సూచించారు. మనకంటే తక్కువ శాతం ఉన్నవారు అధికారం చెలాయిస్తున్నారని ఆరోపించారు. కాపులు రాజ్యాధికారం సాధించే వరకు కాపులందరూ ఐక్యంగా పనిచేయాలని కోరారు. కాపునాడు గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవాడలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాపునాడు నూతన కమిటీని నియమించారు. జిల్లా అధ్యక్షులుగా పోగుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శిగా భగవాన్ పిచ్చయ్య, యూత్ అధ్యక్షులుగా బండారు సురేష్, ఉపాధ్యక్షులుగా చెంగలశెట్టి సుధాకర్తో పాటు పలువురు నూతన కమిటీని ప్రకటించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, అయినాభత్తిన ఘనశ్యామ్, సిటిజన్ శ్రీనివాసరావు, చాకిరి ధనుంజయ్, ఈదుపల్లి గురునాథం, కొల్లా నారాయణ, వెంకట్రావు, బండారు మహేష్, కందుకూరి బాబు, కొల్లా సుఖదేవ్, తోట శ్రీధర్, కుర్రా ప్రసాద్ బాబు, తోట సాయి నవీన్, కేవీఆర్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాపునాడు ఉద్యమం ఈ సంవత్సరంతో గోల్డెన్ జూబ్లీ స్థాయికి వెళ్ళింది. అంటే ఇక్కడ ప్రకాశం జిల్లాకి కాపునాడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వెంకట్రావు గారు ప్రకాశం జిల్లా వాడబల్జి కానీ, సూర్య బల్జి కానీ, ఇలా రకరకాల బల్జీల పేరు మీద 10% ఉన్నాం. అంటే రాష్ట్రంలో మనం దాదాపు 30% ఉన్నాం. ఈ 30% ఉన్న మనం మిగతా విషయాల్లో ఎందుకు వెనకబడిపోతున్న దాని మీద ఒకటి. తర్వాత ఈ విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు ఒకటి గోల్డెన్ జూబ్లీ పేరు మీద మనం సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం ప్రకాశం జిల్లా వాసులను ఆహ్వానిద్దామన్న ఉద్దేశంతో ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో కలవాలనుకున్న పెద్దలందరూ ఈ సమావేశానికి ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేసుకొని అందరిని కలవాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి వచ్చాము. ఇంకా చాలా విషయాలు మేము ముందు మేము మాట్లాడుకుంటాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తీసుకెళ్తున్న వ్యక్తి మా గాండ సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి తోడుగా ప్రకాశం జిల్లా కాపునాడు తరపున మా పోగుల మల్లికార్జునరావు గారిని నియమించడం జరిగింది. వారందరికి కూడా మేమందరం పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన యొక్క ఉద్యమంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఎవరైనా పేద కాపు విద్యార్థులు ఉంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రకాశం జిల్లాలో చాలామంది పెద్దలు ఉన్నారు, వారి అందరినీ కూడా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి సహాయం చేస్తే వారందరూ కూడా మంచి భవిష్యత్తు మనం నిర్మించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ, అటువంటి కార్యక్రమాన్ని మా గాండ సుబ్రహ్మణ్యం గారిని చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, దానిలో భాగంగా మేమందరం కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన పార్లమెంటు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి నియోజకవర్గానికి వాళ్ళకి ఉచితంగా విద్య, వైద్యము, మిగతా సదుపాయాలు ఏ రకంగా అందించాలనేది ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి పునాదిలోనే ఈ రకంగా మన జిల్లాలో ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికి ఒక సంఘాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అందుకే పెద్దలందరినీ కలిసి ఊరకనే ఉడతాబట్టిగా అందరం ఒక చిన్న గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనంగా కలవటం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలకి చైతన్యం ఇచ్చి ఒక యువతని ఒక దారిలో ఏ రకంగా మనం అందరికీ సేవ చేయాలా, మిగతా కమ్యూనిటీని ఎట్లా బేసిక్గా అందరినీ గౌరవం పెంచుకోవాలనే విధంగా ఆయన స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్న కమిటీ తప్పకుండా మంచి కార్యక్రమంలో చేపట్టుద్ది. కాబట్టి వారితోటి మేము పూర్తి సపోర్టు చేస్తున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.